డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఆర్ స్టాక్స్లో కానీ పిఎంఎస్లో కానీ ఇన్వెస్ట్ చేశాక వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. ఒక స్టేజ్ తర్వాత అడిషనల్గా సంపాదన మళ్ళీ అందులోనే పెట్టాలంటే కొద్దిమందికి అంటే అవుట్ గ్రో అయిపోతూ ఉంటారు, బోర్ కొడతా ఉంటుంది. ఆర్ సేమ్ థింగ్ చూసి ఇన్ని సైకిల్స్ చూసాం, 10 సంవత్సరాల నుంచి అందులోనే పెడుతున్నాం, మళ్ళీ ఇంకొక మ్యూచువల్ ఫండ్, మళ్ళీ ఇంకొక పిఎంఎస్ అనే క్వశ్చన్స్ చాలా వస్తాయి. అలాంటి వారికి ఏంటంటే ఏఎఫ్ అని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇది ఎవరికైతే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతాను, నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలి, నాకు ఎక్స్పోజర్ కొంచెం బ్రాడ్గా కావాలి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఏఎఫ్ అనేది మాత్రం చాలా మంచి ఆప్షన్. ఇందులో కూడా ఏంటంటే మల్టిపుల్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 రకాల ఏఎఫ్స్ ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2 యూజువల్లీ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసము ఆర్ వెరీ ఎర్లీ స్టేజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఆర్ డెట్ ఫండ్స్, చాలా మటుకు డెట్ అంటే అప్పు బాండ్స్లో ఉండే ఏఎఫ్స్ అనమాట. బట్ కేటగిరీ 3 మాత్రం యూజువల్లీ ఈక్విటీ ఓరియంటెడ్. అందులో కూడా ఏంటంటే ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ 2 రకాలు ఉంటాయి. క్లోజ్డ్ ఎండెడ్ ఏంటంటే 3 సంవత్సరాలు క్లోజ్ అని, 5 సంవత్సరాలు క్లోజ్ అని. అది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ థీమ్ని బట్టి. కొన్ని అన్లిస్టెడ్ కంపెనీస్లో కానీ ఆర్ గ్రోయింగ్ కంపెనీస్లో, ఇంకా మార్కెట్లోకి రాని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఉంటాయి. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ తొందరగా ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ అవ్వాలంటే కరెక్ట్ వాల్యుయేషన్స్ దొరకవు. అందుకోసమే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలని లాకిన్ పెట్టి ఆ తర్వాత నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ చేయడానికి, బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ ఎక్కువే, రిటర్న్స్ కూడా ఎక్కువే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు నేను చెప్పే కేటగిరీ 3 ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ మాత్రం ఒక 25% వరకు మాత్రమే అన్లిస్టెడ్లో పెట్టగలుగుతాయి. 75% కంపల్సరీ నువ్వు లిస్టెడ్ కంపెనీస్లోనే పెట్టాల్సి వస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ఎన్ఆర్ఐస్కే కానీ ఇండియన్స్కి కూడా, మన ఎన్ఆర్ఐస్కి అయితేనేమో గిఫ్ట్ సిటీ అని కొత్తగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని ఉంది, అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్యలో. సో ఇందులో ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఒకటి టాక్సేషన్ బెనిఫిట్ వస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం నీకు ఎంత అంటే అంత అమౌంట్ రీపాట్రియేషన్ తీసేసుకోవచ్చు. అండ్ మీరు డాలర్ నుంచి కానీ ఆర్ మీరు ఏదైతే కరెన్సీ ఉందో ఆ కరెన్సీ నుంచి మళ్ళీ కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫారిన్ కరెన్సీ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్యాన్ అవసరం లేదు. సో దేర్ బై మీరు ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో రిటర్న్స్ అన్నీ కూడా మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీలోనే అక్కడే ట్యాక్సేషన్ అక్కడి పద్ధతి ప్రకారమే ఉంటుంది. ఈజీగా రీపాట్రియేట్ చేయొచ్చు, ఎటువంటి లిమిట్ ఉండదు. సో గిఫ్ట్ సిటీ ద్వారా ఎన్ఆర్ఐస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఏఎఫ్స్ ఉన్నాయి. సో ఇది ఎన్ఆర్ఐస్కి. అట్లాగా కాకుండా నేను డబ్బులను ఇండియాలోనే ఉంచుతాను, ఇండియాను ఇన్వెస్టర్ అయినా కానీ, సపోజ్ మన రెసిడెంట్ ఇన్వెస్టర్ అయినా సరే, వాళ్ళకు కూడా చాలా రకాల ఏఎఫ్స్ కేటగిరీ 3లో ఉన్నాయి. సో అక్కడ సేమ్ ఇక్కడైతే ఒక 1 crore మినిమం అనమాట, ₹1,00,00,000 మినిమం పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ 1 షాట్, లేకపోతే కొత్తగా స్టార్ట్ అయ్యే ఏఎఫ్ అయితే మాత్రం మీకు ఒక 3-4 ప్రతి 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అనే ఆప్షన్ ఇస్తారు. కొన్ని అంటే 25 లక్షలు, 25 లక్షలు, 25 లక్షలు అనే టైం బౌండ్ అవి కూడా ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది చాలా మటుకి ఏఎఫ్స్లో. ఈ ఏఎఫ్స్లో కూడా అందరూ అంటారు ఓన్లీ హై రిస్క్ అని, అంటే కాదు. ఇక్కడ కూడా నీ రిస్క్కి తగ్గట్టు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏవైతే నీకు హై రిస్క్ తీసుకుందామంటే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఫోకస్డ్, లేదు కొంచెం అగ్రెసివ్ గ్రోత్ ఉండాలి బట్ మరీ హై రిస్క్ తీసుకోనంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్, లేదు నాకు కొంచెం కన్జర్వేటివ్గా నాకు మంచి డీసెంట్ ఉండాలి అనుకుంటే నీకు లార్జ్ క్యాప్ కానీ, లార్జ్ అండ్ మిడ్ కానీ, ఆర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కూడా ఏఎఫ్లో దొరుకుతాయన్నమాట. సో ఇట్స్ ఆల్ చాయిస్ అనేది చాలా రకాలు ఉన్నాయి. నియర్లీ 400 నుంచి 450 వరకు ఏఎఫ్స్ ఇండియాలో ఉన్నాయి కేటగిరీ 3. సో మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ తగ్గట్టు, మనకు కావాల్సిన రిటర్న్స్కి తగ్గట్టు, మార్కెట్కి మనకి ఏది సూట్ అవుతుందో అది చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఎఫ్స్ కూడా సెబీ మానిటర్డ్, సెబీ రిజిస్టర్డ్ ఏఎఫ్సే. మన ఫండ్ ఎక్కడుంది,
మన ఇన్వెస్టర్స్ పూల్డ్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ ఎక్కడుంది అనేది కూడా మనం ఏ రోజైనా తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్ అన్నీ కూడా ట్రస్ట్ రూపంలో స్ట్రక్చర్ అయ్యి ఉన్నాయి కాబట్టి టాక్సేషన్ ఫండ్ లెవెల్లో అవుతుంది. నీ చేతిలో ఏముండదు. నువ్వు వచ్చాక నీకు ట్యాక్స్ పెయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇంకొకసారి పిఎంఎస్లో లాగా మళ్ళీ మనము అడిషనల్గా ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మన సిఏకి ఒక ట్యాక్స్ పెయిడ్ సర్టిఫికేట్ చూపిస్తే చాలు ఎప్పుడైనా మనీ విత్డ్రా చేసినప్పుడు. సో అది ఇంకొక అడ్వాంటేజ్. అండ్ యూజువలీ రిటర్న్స్ ఆర్ హయ్యర్ బికాజ్ రిస్క్ తీసుకోవడం ఎక్కువ. వాళ్ళు అన్ని అడ్వాన్స్డ్ ఫండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వాడొచ్చు. వెదర్ హెడ్జ్ ఫండ్ అప్రోచ్ తీసుకోవచ్చు వాళ్ళు కావాలంటే, అంటే లాంగ్ షార్ట్ కానీ, యూజువల్లీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎంఎస్ కానీ ఓన్లీ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు. అలా కాకుండా లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్ వాడొచ్చు. కొత్తగా వస్తున్నాయి. ఎస్ఐఎఫ్లో ఉంది, బట్ ఏఎఫ్లో ఎప్పటి నుంచో ఉంది. దాంతోపాటు లీవరేజ్ తీసుకోవచ్చు. ఏమైనా కావాలంటే ఆప్షన్స్ కానీ తీసుకొని పోర్ట్ఫోలియోని కాపాడుకోవచ్చు అనమాట. సో ఇవి మళ్ళీ మార్కెట్ న్యూట్రల్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. డెరివేటివ్స్ వాడుకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, ఆర్బిట్రాజ్ వాడొచ్చు, అన్లిస్టెడ్ వాడొచ్చు, కావాలంటే గోల్డ్ పెట్టొచ్చు. ఎందుకంటే ఏఎఫ్కి కొన్ని లిమిటేషన్స్ మ్యూచువల్ ఫండ్ కానీ పిఎంఎస్కి ఉన్న లిమిటేషన్స్ లేవన్నమాట. సో ఫండ్ మేనేజర్ క్యూఐబిలో అదొక ఇన్స్టిట్యూషన్ లాగా పార్టిసిపేట్ చేసుకొని మీకు కంపల్సరీ యాంకర్ ఇన్వెస్టర్ లాగా చేసుకొని మంచిగా ఐపీఓకి రాకపోతున్న మంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్న కంపెనీ అనుకుంటే యాంకర్ ఇన్వెస్ట్ లాగా పార్టిసిపేట్ చేసి షార్ట్గా అలొకేషన్ పొందొచ్చు కొత్త షేర్స్ని. లేదు ఒక 6 months కన్నా ముందే నెగోషియేట్ చేసి ప్రమోటర్స్తో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్ని అవకాశాలు ఏఎఫ్కి ఉన్నాయి కాబట్టి అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశాలు కూడా ఏఎఫ్కి ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ రిస్క్ తీసుకుంటామో, ఆల్రెడీ ఎనఫ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంది, ఎనఫ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉంది అంటే మాత్రం అడిషనల్గా ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైతే యూజువల్లీ ఏంటంటే యాసెట్ రిచ్ బట్ క్యాష్ ఫ్లోస్ పూర్ ఉంటాయి. అట్లా కాకుండా నాకు క్యాష్ ఫ్లోస్ మంచిగా కావాలి అనుకుంటే ఏఎఫ్ ఒక మంచి సాధనం. దీనిలో చేసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 1 year 1.5 year తర్వాత కానీ ఎప్పుడు మీకు డబ్బులు కావాలన్నా సరే పార్షియల్ విత్డ్రాల్ కూడా అలౌడ్, ప్రొవైడెడ్ ఒక ₹1,00,00,000 అక్కడ ఉంటే చాలన్నమాట. లేదు వద్దు అనుకుంటే మీరు క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. అది రియల్ ఎస్టేట్లో అట్లాంటి అవకాశాలు రావు. సో అందుకే ఏఎఫ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎన్ఆర్ఐస్కి అయితేనేమో గిఫ్ట్ సిటీ ద్వారా ఇంకా అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, విచ్ ఇంకొకసారి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం, ఇంకొకటి ఆప్షన్స్ కూడా ఉండడం, అండ్ చాయిస్ కూడా ఫండ్స్ చాయిస్ ఉన్నాయి, రిటర్న్స్ చాయిస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏఎఫ్స్ ఒక మంచి అవకాశం. ఎవరికి అయితే ₹1,00,00,000 ఆ పైన మార్కెట్లో చాలా సంవత్సరాలు ఉన్నవాళ్ళు కొత్తగా ఎదగాలి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే ఏఎఫ్ ఒక మంచి అవకాశం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.